ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం రాజీ లేని పోరాటం. టీజేసీ రాష్ట్ర చైర్మన్ మారం జగదీశ్వర్. ఉద్యోగుల ఉపాధ్యాయుల పెన్షన్ల అధికారుల సమస్యల పరిష్కారానికి టీజేసీ రాష్ట్ర చైర్మన్ మారం జగదీశ్వర్, సెక్రటరీ జనరల్ ఏలూరు శ్రీనివాసరావులు అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని టీఎన్జీల జిల్లా సంఘ భవన్లో సోమవారం మధ్యాహ్నం 1 గంటకు విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. కొద్ది రోజుల ముందు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి ప్రస్తుత ఉద్యోగుల ఉపాధ్యాయుల పెన్షన్ల సమస్యలైన పెండింగ్ డిఏలు, పీఆర్సీ, సిపిఎస్ రద్దు, పెండింగ్ బిల్లుల చెల్లింపులపై చర్చలు జరిపామని అన్నారు. ముఖ్యమంత్రి తాము చర్చించిన సమస్యలపై సానుకూలంగా స్పందించారని వారు తెలియజేశారు. అనంతరం టీఎన్జీఓల జిల్లా శాఖ పక్షాన జిల్లా అధ్యక్షుడు మిర్యాల నాగేందర్ రెడ్డి, గెస్టెడ్ అధికారుల జిల్లా పక్షాన జిల్లా అధ్యక్షుడు కందుకూరు రవిబాబు, పెన్షనర్ల అసోసియేషన్ జిల్లా పక్షాన జిల్లా అధ్యక్షుడు హరి అశోక్ కుమార్, 4వ తరగతి ఉద్యోగుల పక్షాన జిల్లా అధ్యక్షుడు చంద్రయ్య, వివిధ సంఘాల ప్రతినిధులు, ఉద్యోగ సంఘాల జేఏసీ రాష్ట్ర చైర్మన్ మారం జగదీశ్వర్ రెడ్డి, సెక్రటరీ జనరల్ ఏలూరు శ్రీనివాస్ రావు రాష్ట్ర నాయకులని ఘనంగా సన్మానించారు. ముఖ్యమంత్రి గారి పైన, మా జేఏసీ చైర్మన్ గారి పైన కూడా వాటిని సాధించుకుంటామనేది విశ్వాసం 10 లక్షల మంది ఉద్యోగులకు ఉంది. వాటితో పాటు డిపిసిలు కూడా గత 10 సంవత్సరాల్లో లేని డిపిసి, గత 10 సంవత్సరాల్లో డిపార్ట్మెంట్ ప్రమోషన్ కమిటీ మీటింగ్లు ఎన్నైనాయో, ఎన్ని ప్రమోషన్లు ఇచ్చారో ఇవన్నీ అన్ని పెట్టించగలిగింది ఈ జేఏసీ చైర్మన్ గారు. ఇవన్నీ మేము సాధించుకుంటున్నాం. వీటితో పాటు కొత్త రిక్రూట్మెంట్, క్యాడర్ స్ట్రెంత్, జిల్లాలో ఉన్న ఎంప్లాయీస్ క్యాడర్ స్ట్రెంత్ 50,000 మంది ఉద్యోగాలకు ఇప్పించుకోగలిగాం. మా కొంత బడ్డెన్ తగ్గింది. వాటితో పాటుగా ఉపాధ్యాయుల జేఏసీ అన్నాక సకల ఉద్యోగులు, ఉపాధ్యాయులు, అధ్యాపకులు, ఆచార్యులు అందరూ ఉన్నాం. అందులో వాళ్ళందరికీ రిక్రూట్మెంట్ కూడా చేసుకోగలిగాం, ప్రమోషన్ కూడా ఇప్పించుకోగలిగాం. గౌరవనీయ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మీకు ఏప్రిల్లో 2 డిఏలు అలాగే పెండింగ్ బిల్ సమస్యను కూడా తగ్గిస్తాం, నెలకు 300 కోట్ల బిల్స్ ఇస్తామని చెప్పిన సందర్భంలో 300 జరుపు 600 కోట్లు కొట్టమని చెప్పినప్పుడు దానికి సానుకూలంగా స్పందించినందుకు గౌరవనీయ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు. మన ఉద్యోగులుగా, ఉద్యోగ సంఘాలుగా ఎప్పుడు సమస్యలు ఉన్నప్పుడే సంఘాలు ఉంటాయి. సమస్య వచ్చినప్పుడే కాదు, అన్ని సమస్యల పరిష్కార మార్గంగా ఇలా ఉద్యోగులు ముందుంటున్నాం. ఎవరైతే ప్రభుత్వం నుంచి పారితోషికం తీసుకున్నా, జీతం తీసుకున్నా అందరూ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తు చేస్తూ ఇలా జేఏసీలో భాగస్వామ్యం చేసినాం. చాలామంది ఐఏఎస్లు కూడా మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేసుకొని మా పరిస్థితిలో కూడా బాగాలేదు, మేము అడుగుతూ వాడిని అని చెప్పిన సందర్భంలో గుర్తు చేస్తున్నాం. ప్రభుత్వాన్ని కోరినాం. ఇప్పటికీ 5 సార్లు ముఖ్యమంత్రి వచ్చినప్పుడు ఆర్థిక వెసులుబాటు కలగని అని చెప్పిండు. కానీ చాలామంది ఇలా ఉద్యోగులలో నిరాశ నిస్పృహగా ఉన్నమాట వాస్తవం. కానీ మొన్న కలిసినప్పుడు ఇలా పెన్షనర్ల సమస్య జటిలంగా ఉంది. దాదాపు వాళ్ళు రిటైర్ అయినాక సంవత్సరం కూడా వాళ్ళకి తీసుకురాకపోతే ఆర్థికంగా వాళ్ళు బాగా పక్క చిక్కిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అలాగే వాళ్ళ కూతురు పెళ్లికో, ఇల్లు కట్టుకోవడానికో ఆర్థిక అది ఆరోగ్యరీత్యా వాళ్ళకు అవసరమైనవి ఉన్నాయని చెప్పినప్పుడు మీరు ఒక మార్చ్ 1st వీక్లో రండి. కూర్చున్న తర్వాత మన బడ్జెట్ ప్రకారం అంచెలంచెలుగా ఒక పెన్షనర్కు ఆయన సీనియారిటీ బట్టి, రిటైర్ని బట్టి ఒక డేట్ ఇస్తాం. 15 రోజుల, నెల, 2 నెలల, 3 నెలల ఇచ్చేసి అన్ని సమస్యలు 3 నెలల్లో కంప్లీట్ చేస్తాం అని చెప్పడం జరిగింది. ప్రభుత్వ ఉద్యోగులు, ఆ ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలను అలాగే జీవోలను ఇంప్లిమెంట్ చేసే బాధ్యత ప్రభుత్వ ఉద్యోగులు ఉంటుంది. ప్రభుత్వం అంటే ఎవరు? ప్రభుత్వ ఉద్యోగులే ప్రభుత్వం వాస్తవానికి. దానికి ముఖ్యమంత్రి గారు నాయకుడు, మరి ఇక మంత్రులు ఆ ప్రభుత్వం కిందకి వస్తారు. మరి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ప్రజాప్రతినిధులు కాబట్టి మరి వాళ్ళు ప్రజాప్రతినిధులు ఆ ప్రభుత్వం తీసుకొని జీవోలు ఇంప్లిమెంట్ అయిందిగా లేవని చూసే బాధ్యత వాళ్ళు తీసుకోవాలి. కానీ ఉద్యోగులుగా ఉన్న మామూలను దాడులు చేసే పరిస్థితిని తీసుకురావద్దని ఇలా ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. దానికి మార్చ్ 1st వీక్లో మనం కూర్చొని మాట్లాడతాం, అన్ని సమస్యలు పరిష్కార మార్గంగా చూస్తామని చెప్పడం.